Hello everyone, welcome to Groups Adda YouTube channel. This is Riyaz. So AP పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. 11,639 పోలీస్ జాబ్స్ ని రిలీజ్ చేయమని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వుల కోసం సో డీజీపీ ఆఫీస్ నుంచి సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ కి ఒక లేఖ పంపించడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా మంది ఆస్పిరెంట్స్ కి పోలీస్ జాబ్, పోలీస్ యూనిఫామ్ అనే ఒక కలగా ఉంటుంది. సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండ్ మంచి శుభవార్త ఇది చెప్పొచ్చు. సో ఈ లెటర్ అంటే మొత్తం ఈ లెటర్ గురించి మనం చూస్తే సో ఇందులోని వాళ్ళు ఏం చెప్పున్నారంటే సో 31 ఆగస్టు 31, 2025 నాటికి ఉన్న ఖాళీలను సో గుర్తించి సో వాళ్ళైతే ప్రభుత్వం ఉత్తర్వుల కోసం అయితే డీజీపీ ఆఫీస్ నుంచి సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ కి ఒక లేఖ పంపించడం జరిగింది. సో అందులో వాళ్ళు సబ్జెక్ట్ గా ఏం చెప్తున్నారంటే సో పోలీస్ డిపార్ట్మెంట్ ఫిల్లింగ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి పర్మిషన్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే హౌఎవర్ యాస్ ద వ్యాకెన్సీస్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఫౌండ్ టు బి వెరీ హై. సో వ్యాకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ద ఎగ్జిస్టింగ్ ఫోర్సెస్ ఆర్ స్ట్రెయిన్డ్ డ్యూ టు ఇన్క్రీజింగ్ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్. సో లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ పెరగడం వల్ల సో ఉన్న ఎంప్లాయీస్ ఏమవుతున్నారంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. సో మ్యాన్ పవర్ కావాలి. సో మీరు ఈ కాలనీలు గుర్తించి సో వెంటనే నోటిఫికేషన్స్ కి చర్యలు అయితే తీసుకోండి అని చెప్పి సో ఒక లేఖ రాయడం జరిగింది. ఇందులో కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఫాలోయింగ్ వ్యాకెన్సీస్ పోస్ట్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ ఎఫెక్టివ్ లా అండ్ ఆర్డర్. సో వ్యాకెన్సీస్ ని కనుక ఫిల్ చేస్తే వ్యాకెన్సీస్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి అని చెప్పి అయితే ఈ లేఖలో చెప్పడం జరిగింది. సో వ్యాకెన్సీస్ విషయానికి వస్తే సో 31 ఆగస్టు 31 నాటికి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి అంటే సో సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ లో అయితే 182, సో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ లో అయితే 116, సో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్ లో అయితే 18, సో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీ లో అయితే 53, సో సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ లో అయితే సో 61, సో సబ్ ఇన్స్పెక్టర్ పీటీఓలో అయితే 14, సో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ లో అయితే 3622. ఓకే, సో పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ లో అయితే 2000, అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీలో 4587, సో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ లో 475, సో పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ లో అయితే 15, సో పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ గా అయితే 198, సో పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ లో అయితే 298 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మొత్తం కలిపి 11,639 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనం ఇందులో చాలా ఇయర్స్ తర్వాత ఒక వర్డ్ అయితే వింటున్నాం, ఏంటంటే సో సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ అనే వర్డ్ కొత్తగా అయితే వింటున్నాం. సో దగ్గర 10 సంవత్సరాలు అయితే అవుతుంది. ఎప్పుడో 2016లో సో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అండ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి కమ్యూనికేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో అందులో అరౌండ్ 28 వ్యాకెన్సీస్ ఏమో ఫిల్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది, చాలా తక్కువ వ్యాకెన్సీస్. సో అందులో కూడా మళ్ళీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో అయితే 15 ఉన్నాయి అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరోలో అయితే సో దగ్గర 13 అయితే ఉన్నాయి. సో చాలా తక్కువ. అలాగే కానిస్టేబుల్ కి సంబంధించి 495 సంథింగ్ వ్యాకెన్సీస్ అయితే 2016లో రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయితే నోటిఫికేషన్ మనకి కమ్యూనికేషన్ లో సంబంధించిన నోటిఫికేషన్ అయితే లేదు. సో చాలా మంది అనుకుంటారు సో ఏజ్ ఎక్కువలే మళ్ళీ రాసుకుందాం అని. సో అది కరెక్ట్ కాదండి. సో ఎందుకంటే ఈ వ్యాకెన్సీస్ ఇప్పుడు వస్తే సో మళ్ళీ మనకి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. పైగా దీనికి ఏజ్ అనేది చాలా తక్కువ. సో మనకి 2022 నోటిఫికేషన్లు చూసుకుంటే ఎస్ఐకి అరౌండ్ 21 to 29 ఇయర్స్. ఓకే, సో కానిస్టేబుల్ కి 30 ఇయర్స్ వరకు ఉంటది. సో ఏజ్ అనేది మన గ్రూప్స్ లాగా అండ్ వేరే ఇతర ఎగ్జామ్స్ లాగా 40s 30s 30+40s అయితే ఉండవు. సో మీరు మీ టైం అయితే వేస్ట్ చేసుకోకుండా సో ఈ ఒక్క మంచి బేస్ తో అయితే మీరు మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. సో వాళ్ళు ఇవంతా ఈ వ్యాకెన్సీస్ లిస్ట్ అంతా వాళ్ళు చూస్తున్నారంటే దానికి అర్థం ఏంటంటే సో క్యాలెండర్లో ఈ వ్యాకెన్సీస్ అన్ని వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలా మంది సో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చాలా వ్యాకెన్సీ అయితే ఉన్నాయి, దగ్గర 61 ఎస్ఐ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎవరైతే బీటెక్ చేస్తుంటారో అండ్ డిప్లొమా చేస్తుంటారో ఎలక్ట్రికల్ లేదా
ట్రిపుల్ లేదా ఈసీఈలో లేదా కంప్యూటర్ సైన్స్లో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసి ఉంటారో సో వాళ్ళకైతే ఇది మంచి సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. మా గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా గ్రూప్స్ అడ్డా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి సో మా యాప్లో అయితే ఆల్రెడీ క్లాసెస్ అన్ని ప్రతి ఎస్ఐ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్లాసెస్, కానిస్టేబుల్ సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. సో పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అండ్ ఎస్ఐకి సంబంధించి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అయితే క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేసాం. సో అందులో ఎలక్ట్రికల్ రిలేటెడ్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి క్లియర్ కట్గా సో షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేసి బెస్ట్ వేలో అయితే మీకు చెప్పడం జరిగింది. సో అందరూ కూడా క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. సో నోటిఫికేషన్ అనేది వన్స్ ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందో నోటిఫికేషన్ కూడా తెలియదు. సో ఒక గవర్నమెంట్ జాబ్ మీకు క్రాక్ చేయాలంటే మనకు అంత ఈజీ కాదు. 1 month 2 monthsలో ఏ పని అయితే కాదు. సో ఇప్పటి నుంచి మీకు టైం ఉంది మీ ప్రిపరేషన్ చేసేదానికి. సో క్యాలెండర్ వచ్చి నోటిఫికేషన్ వచ్చేదానికి మీకు ఈ టైం అయితే సరిపోద్ది. సో మీరు మీ ప్రిపరేషన్ అయితే లేట్ చేసుకోకుండా మీరు ఫస్ట్ స్టార్ట్ అయితే చేయండి. సో మా క్లాసెస్ మేము కమ్యూనికేషన్కి సంబంధించి ఎలక్ట్రికల్ క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి. సో మీరు తొందరగా అయితే ఎన్రోల్ అవ్వండి. విత్ బెస్ట్ టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో అలాగే మెటీరియల్స్ అన్ని సో వన్స్ క్లాస్ అయ్యాక మనం ఎగ్జామ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తాం. సో ఎవరైతే ఈ మంచి ఛాన్స్ని వదులుకోకూడదు. సో ఎవరైతే బీటెక్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. సో అలాగే ప్రతి ఒక్క ఈ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి అండ్ ఎస్ఐకి సంబంధించి క్లాసెస్ అన్ని మా గ్రూప్స్ అడ్డా యాప్లో అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. సో తొందరగా అయితే ఎన్రోల్ అవ్వండి. మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఏజ్ కూడా చాలా తక్కువే. సో మంచి జాబ్స్ త్వరలో అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో అందరూ కూడా వెల్ ప్రిపేర్ ప్లానింగ్ అయితే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.